బాలకోట గారు, మనం ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి నివాసం చూసి వచ్చాం, ఏది మన తాడేపల్లిలో. ఇక్కడికి వచ్చినాక చంద్రబాబు గారి నివాసం. ఈ రెండు నివాసాలకు చూస్తుంటే నాకు నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది. అంటే నేను ఎవరిని అవమానించడానికి కాదు, ఒకళ్ళదేమో చాలా లగ్జరియస్గా చాలా విశాలమైన రోడ్లో ఉంది, ఇక్కడికి వచ్చేదానికి ఏదో నేల రోడ్లు పల్లెటూరులోకి వచ్చినట్టు ఉంది. ఇది నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఉండగలిగిన ప్రాంతమేనా అనిపిస్తుంది. అసలు మీరేమంటారు సార్, ఇద్దరి మధ్య అంత వ్యత్యాసం ఏంటి అసలు? ఇందాకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ చూపించాం. అంటే ఒక నవాబుల ప్యాలెస్ లాగా దాదాపు 40 అడుగుల రోడ్డు, బారికేట్లు, రాజపుత్రిక స్తూపాలు, దాని అందమంతా చూపించాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉండే కరకట్ట ప్రాంతం ఇది కృష్ణానది, ఇది కరకట్ట. ఈ కరకట్ట ఒడ్డున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండే నివాస ప్రాంతం. ఇది నివాస ప్రాంతం. ఇలా బారుగా వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వస్తుంది. మీరేం కంగారు పడమాకండి, ఏం కాదు. ఇంకోండి చంద్రబాబు నాయుడు గారి నివాసం, అక్కడ పోలీసుల కాపలా. ఇది ఒక సాదాసేలాగా ఒక ముఖ్యమంత్రి ఉండే ఒక నివాస ప్రాంతం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వస్థలం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఆయన అడ్డుకుంటున్నాడో లేదంటే ఆయన శ్రేయోభిలాషులు ఇచ్చారో దానిలో ఉండి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారు. దీని పక్కనే ప్రజావేదిక ఉంది. ఆ ప్రజావేదికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాల్లో కూల్చేశాడు. ఆ గేటు దాటిన లైటింగ్ ప్రాంతంలోని ప్రజావేదిక ఉంది. ఆ వేదికను కూడా చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణం చేయకపోకుండా అలాగనే ఉంచారు. ఆయనే చెప్పాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాష్టీకానికి సింబాలిజంగా గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా నిరాడంబరంగా ఒక సాధారణమైన పరిపాలకుడిలాగా కొంతమందిని పెట్టుకొని జస్ట్ ఈ రోడ్డు కూడా 18 అడుగులు కూడా ఉండదు, ఒక చిన్న రోడ్డు పెట్టుకొని కరకట్ట ప్రాంతంలో అద్దెకు ఉంటూ ఇక్కడే ఉంటూ రాజధాని అమరావతి గురించి కానీ లేదంటే పోలవరం గురించి కానీ పరిపాలన విధానం గురించి కానీ చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నివాసానికి చంద్రబాబు నాయుడు గారు ఉండే నివాసానికి కూడా వ్యత్యాసమే. అంటే ఆయన ఒక లగ్జరీ లైఫ్, ఈయనేమో సాదాసీదా కామన్ మ్యాన్ లాగానే ఇప్పుడు అన్నా క్యాంటీన్లో అన్నం తిన్నట్టుగానే ఇక్కడే ఉండి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను.